హలో మెహందీ లవర్స్, వెల్కమ్ టు ఆర్జే మెహందీ ఆర్ట్స్. నేను మీ వరారాజు. రీసెంట్గా నాకు ఒక మెహందీ అయితే వచ్చిందండి. అది ఎక్కడంటే బయట పార్లర్ నుంచి అయితే బ్రైడ్ పెట్టమని వచ్చింది. అది లొకేషన్ అయితే ద్వారపూడి అండి. ద్వారపూడి వరకు బస్సు అయితే ఎక్కానండి నేను. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే నేను మొబైల్లో డిజైన్స్ చూసుకుంటూ ఉండి ద్వారపూడి దాటి అనపర్తి వరకు అయితే వెళ్ళిపోయానండి. ఇలా ఎవరూ చేయకండి, కొంచెం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. ఎప్పుడు తిరిగే ఏరియా కదా అని చెప్పి మిస్టేక్ చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. ఇంకా మెహందీ విషయానికి వస్తే ఆవిడ పిక్స్ అయితే ఏమీ చూపించలేదు, నన్నే ఏదో ఒకటి పెట్టమని చెప్పారు. నేనైతే ఇలా స్టార్ట్ చేశానండి. అందులో ఎలిఫెంట్స్, ఇంకా స్క్వేర్ డిజైన్స్, ఫిల్లింగ్ ఇవన్నీ వచ్చేలా అయితే పెట్టాను. ఇది ఎలా ఉందనేది మాకు ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి. ఈ 1000 రూపీస్కి నేను ఇలా పెట్టాల్సిన అవసరం అయితే లేదు. జనరల్గా అయితే బ్రైడ్ అంటే 2500 అయితే ఉంటుందండి. నాకేంటంటే బయట నుంచి వచ్చింది కాబట్టి 1000 రూపీస్కే నేను ఇలా పెట్టాను. ఇలా పెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఇలా పెట్టాను. మన కస్టమర్స్ ఎప్పుడు కూడా ఫీల్ అవ్వకూడదండి. మన వర్క్ బాగుంటేనే కదా మనకి ఫర్దర్గా ఇంకా వస్తాయనే ఫీలింగ్ ఉంటుంది. ఎవరైనా మనకి నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే మనం అమౌంట్ విషయాన్ని చూసుకోకూడదు. ఎలా అయినా సరే వాళ్ళకి ఫుల్గా నీట్గా ఫినిషింగ్ అంతా బాగా వచ్చేలా పెట్టాలి. అదే నేనైతే అనుకుంటానండి. ఒక్కొక్క హ్యాండ్కి 1.5 hours అయితే పట్టిందండి. నాకు మధ్యలో వాళ్ళు లంచ్ కూడా పెట్టారు. ఇంకోటి ఏంటంటే మార్నింగే బయలుదేరడం వల్ల నేను కోన్స్ కూడా మర్చిపోయానండి. ఎలాగో అనపర్తి వరకు వెళ్ళాను కాబట్టి అక్కడ కోన్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాను. ద్వారపూడి దిగి ఇంకా వెళ్ళగానే స్టార్ట్ చేసామన్నారండి. వెళ్ళగానే స్టార్ట్ చేశాను. పాపం వాళ్ళు నా కోసం వెయిట్ చేశారు. సో స్టార్ట్ చేస్తే 1.5 hours ఒక్కొక్క హ్యాండ్ పట్టింది. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా పెట్టానండి. ఈసారి ఈవెంట్కి అయితే నేను ఒక్కరిదాన్నే వచ్చాను. ఇలా ఒక్కరిదాన్నే వచ్చి మిస్టేక్ అయితే చేశానండి. ద్వారపూడి నుంచి అనపర్తి వరకు అయితే వెళ్ళిపోయాను. ఎవ్వరు కూడా మీరు అలా చేయొద్దు. నేను ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ చేయకూడదు అని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సైడర్స్కి అరబిక్ పెడతాం కదండి. అలానే కొంతమంది ఏమడుగుతున్నారంటే మాకు పిక్స్ చూసి పెట్టండి అని చెప్తున్నారు. కానీ రీజనబుల్ అవ్వదు కదండి. రీజనబుల్ అవ్వకుండా పిక్స్ చూసి పెట్టమంటారు. గంటల తరబడి పడుతుంది. అందరికీ మొత్తం కంప్లీట్ చేయకుండా వెళ్తే కంప్లీట్ చేయకుండా సగంలోనే వెళ్ళిపోయారు అంటారు. మేము వెళ్ళిన టయానికి ఎప్పుడు కూడా ఎవరు పెట్టించుకోరు. ఎప్పుడు ఖచ్చితంగా 1/2 hour 1 hour అన్న వెయిటింగ్ అయితే అవుతుంది. సో మెహందీ లవర్స్ అర్థం చేసుకోండి. ఫైనలీ బ్రైడ్ లుక్ చూడండి. ఫ్రంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం అంతా చూడండి, చాలా నీట్గా ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. నాకైతే ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. బ్యాక్ సైడ్ పెడుతున్నప్పుడు వీడియో అయితే తీయలేదండి. సో మొత్తం కంప్లీట్ అయ్యాక అయితే బ్యాక్ సైడ్ తీసాను. చూడండి, బ్యాక్ సైడ్ డిజైన్ కూడా ఫినిషింగ్, ఆ డిజైను, ఆ ప్యాటర్న్ అంతా చూడండి. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక కామెంట్ అయితే ఇవ్వండి. ఏమైనా ఆర్డర్స్ ఉంటే ఖచ్చితంగా చెప్పండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలానే నా మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను. ప్లీజ్ కాంటాక్ట్ మీ. అండ్ అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మమ్మల్ని సపోర్ట్ అయితే చేయండి. మాకు ఒక మోటివేషన్ అయితే వస్తుంది మీరు కామెంట్స్ అయి పెట్టడం వల్ల. ఓకే, కంప్లీట్ చేసుకొని నేను రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నానండి. ఇక్కడ చూడండి, పెయింటింగ్స్ అయితే వేస్తున్నారు. చాలా బాగా వేశారు ఈయన కలశాలు. నాకైతే భలే అనిపించింది. సో బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయానండి. 3:15 ఆ టైంకి అయితే వెళ్ళాను. బస్సు అయితే 4:45 అయినా రాలేదు. లాస్ట్కి బస్సు అయితే వచ్చింది. జంక్షన్కి అయితే వెళ్ళిపోయాను. బస్సు వచ్చింది. బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళేసరికి 5 అయితే అయ్యిందండి. అండ్ మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.